Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. So మనం లిస్ట్ అవుట్ చేసుకున్న కీ ఏరియాస్ ఇవి. ఓస్లాట్, OCELOT, ఓస్లాట్ ఇది ఒక చిప్ అన్నమాట. ఈ చిప్ స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూద్దాం. చిప్ ఇది. నెక్స్ట్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అన్నమాట. ఇవి న్యూస్లో ఉన్నాయి. వీటి గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. తర్వాత స్ట్రాటో వాల్కనో అనమాట. తర్వాత భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025. తర్వాత జీన్ హాక్మన్ గురించి డిస్కస్ చేద్దాం. 2025లో టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్ల గురించి చూద్దాం. ఉడాన్ యాత్రి కేఫ్, దీని గురించి మాట్లాడదాం. 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మొదటిగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓస్లాట్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, OCELOT. ఇది క్వాంటమ్ చిప్ అనమాట. ఈ క్వాంటమ్ చిప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. క్వాంటమ్ చిప్స్లో మనకి మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్ చేసిన చిప్ గురించి మాట్లాడాం. మైక్రోసాఫ్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేసిన మరోజా కదా, మరోజా 1 కదా, దీని గురించి డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన చిప్ కదా, ఇవి చిప్స్ పేర్లు, క్వాంటమ్ చిప్లు అనమాట. క్వాంటమ్ చిప్లు. విల్లో కదా, విల్లో అనేది గూగుల్ యొక్క క్వాంటమ్ చిప్ పేరు అనమాట. అలాగే మనం IBMది కూడా విన్నాం. IBM వచ్చేటప్పటికి హెరోనా R1 విన్నాం. ఇవి అన్నమాట. ఇవి మనం విన్నవి ఆల్రెడీ. ఇప్పుడు ఓస్లాట్ అనేది ఏంటి అని అంటే అమెజాన్ కంపెనీ వాడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన చిప్ అనమాట, క్వాంటమ్ చిప్ అనమాట. దాని పేరేంటి? OCELOT. మరోజా అంటారు, మెజరోనా కదా, మెజరోనా 1 ఇదనమాట, మెజరోనా అంట. సో ఇవి మనం విన్నాం ఆల్రెడీ. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ ఓస్లాట్ స్పెషాలిటీ ఏంటి అంటే 90% ఖచ్చితత్వాన్ని, అంటే ప్రాసెస్ జరిగేటప్పుడు తప్పులను అంటే మనం ఎర్రర్స్ అంటాం కదా, ఎర్రర్స్ని ఈ క్వాంటమ్ చిప్ యూస్ చేయడం వల్ల, ఈ ఓస్లాట్ క్వాంటమ్ చిప్ యూస్ చేయడం వల్ల ఎర్రర్ని 90% తగ్గించడానికి స్కోప్ ఉంటుందని చెప్తాను. 90% తగ్గించవచ్చు అని చెప్తాను. మరి ఇక్కడ క్యాట్ దీనికి రిలేటెడ్గా ఏం చెప్తున్నారు? క్యాట్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ అంటే, వీటిని క్యాట్ క్యూబిట్స్ అంటారు. జనరల్గా క్యూబిట్ అంటాం వీటిని కొలవడానికి. దీన్ని ఏమంటారు అంటే క్యాట్ క్యూబిట్ అని పిలుస్తారు. క్యాట్ క్యూబిట్. ఈ క్యాట్ క్యూబిట్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి, ఈయన ష్రోడింగర్ అనమాట. ఈ ష్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి క్యాట్ ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ఫుల్ రేట్ని చూసి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి అంటే అది 90% ఖచ్చితత్వాన్ని ఇస్తుందనే ఆలోచనతోటి దీనికి క్యాట్ క్యూబిట్ అని ఇచ్చారు. క్యాట్ క్యూబిట్ అనమాట. అంటే ఏంటి క్యాట్ క్యూబిట్ అంటే, ఈ చిప్లో యూస్ చేసే స్టాండర్డ్ అనమాట. దాని ద్వారా ఏమవుతుందనంటే మనకి ఖచ్చితత్వం పెరుగుతుంది, అంటే ఎర్రర్స్ తక్కువ వచ్చే స్కోప్ ఉంటుందన్నమాట. అది దాని స్పెషాలిటీ. ఏంటిది? ఓస్లాట్. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని అడుగుతాడు? అమెజాన్ కదా, అమెజాన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. మైక్రోసాఫ్ట్ మజరోనా, గూగుల్ విల్లో, IBM హెరోనా R1, అమెజాన్ వచ్చేటప్పటికి OCELOT అదనమాట. దట్స్ అ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయో చూడండి. దాదాపుగా రీసెంట్గా మనకి ఇక్కడ ఈ గహిర్మాతాలో ఈ 7 లక్షల దాకా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ని ఒడిస్సాలోని బీచ్లో గమనించడం జరిగిందనమాట. 7 లక్షలకు పైగా. జనరల్గా ఏంటి అని అంటే, ఇవి మనకి వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు, చేపలను పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జారల వలలో చిక్కుకుపోతున్నాయి అన్నమాట.
అందుకని గవర్నమెంట్ ఒలివియా అనే ఒక కోస్ట్ గార్డ్స్ ఒలివియా అనే ఒక ప్రాజెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, ఆపరేషన్ ఒలివియా అని. ఆపరేషన్ ఒలివియా కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ అనమాట అది, వీటిని రక్షించడానికి. అంతేకాకుండా టీడీఈ అనే కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే టర్టిల్ ఎక్సెప్షన్, అంటే ఎక్సెప్షనల్ డివైజెస్ కొన్ని ఉంటాయి, అంటే వీటిని వదిలేసి ఓన్లీ చేపలు మాత్రమే పట్టుతాయి అనమాట అవి వలలో. అలాంటి డివైజెస్ని కూడా వాడుతున్నారు. టీడీఈ అంటారు వాటిని, టీఈడి అంటారు వాటిని, టీఈడి అనమాట. సో ఇవి రెడ్ ఆలివ్ టర్టిల్స్. ఇవి మనకి న్యూస్లో కనిపిస్తుంది, రీసెంట్ న్యూస్లో. ఈ రెడ్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఏంటి అని అంటే, స్పెషల్గా ప్రపంచంలోనే చాలా తక్కువ ప్లేసెస్లో, అంటే చాలా తక్కువ ప్లేసెస్లో దొరికే ఒక స్పెషల్ తాబేల్ అనమాట. వెరీ స్పెషల్ తాబేల్ కింద చెప్తారు. దానిలో కూడా మనకి ఇక్కడ మనకి ఒడిస్సా తీరంలో, ఒడిస్సా బీచ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది రెడ్ ఆలివ్ టర్టిల్ అనమాట, ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనమాట. ఆలివ్ రైడ్లీ టర్టిల్, టర్టిల్ అనొచ్చు, టార్టాయిస్ అంటాం కదా. టర్టిల్ అంటే స్మాల్ సైజ్ ఉంటే టర్టిల్ అంటాం. టార్టాయిస్ అంటే ఏంటంటే పెద్దది, తాబేలు పెద్దది అనమాట. సో చిన్న సైజులో ఉంటాయి ఇవి, చిన్న స్మాల్ సైజులో ఉంటాయి. సో ఇక్కడ వీటికి ఏంటి అని అంటే, మనకి IUCN లిస్ట్ ప్రకారం కనుక మనం చూస్తే, అంటే ఇవి చాలా వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి, హానికరమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. వేటాడడం ఇది ఎక్కువగా జరుగుతుండడం వల్ల వీటి నెంబర్ తగ్గింది ఒకప్పుడు మనకి. కానీ రీసెంట్ ఇయర్స్లో ఏమవుతుంది అని అంటే, రీసెంట్ ఇయర్స్ కూడా కాదు, మంత్స్లో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అనమాట. అందుకు వార్తల్లో ఉన్నాయి, వీటి నెంబర్ గణనీయంగా పెరుగుతోంది. ఎందుకు అనంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కానీ, తర్వాత కొత్త కొత్త ఆపరేషన్స్ ఇంట్రడ్యూస్ చేసి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏవైతే సపోర్ట్ చేస్తున్న మెకానిజమ్స్ ఉన్నాయో అవి వాటి వల్ల ఏమవుతుందంటే ఇవి ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూసామనుకోండి, ఇవి మనకి చూడండి, ఇక్కడ చూడండి. IUCN లిస్ట్లో ఇవి ఏ స్టేజ్లో ఉన్నాయంటే, IUCN లిస్ట్లో వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి. వల్నరబుల్ అంట, హానికర పరిస్థితిలో ఉన్నాయి, వల్నరబుల్. దిస్ వన్. IUCN మనకి తెలుసు కదా, IUCN అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ ఆఫ్ నేచర్, కన్వెన్షన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తాం. ఇది మనకి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఇది స్విట్జర్లాండ్లో. ఇది మనకి ఏవేవైతే క్రిటికల్లీ ఎండేంజర్డ్, డేంజర్డ్, వల్నరబుల్, ఎక్స్టింక్ట్, ఇలాగా ఏవేవైతే ఫ్లోరా అండ్ ఫానా అంటే జంతువులు కానీ లేకపోతే మొక్కలు కానీ ఏవైతే అంతరించిపోయే పొజిషన్లో ఉన్నవి లేదా క్రిటికల్లీ ఎండేంజర్డ్, చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న వాటిని ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తారనమాట. ఇది IUCN రెడ్ లిస్ట్ అని ఉంటుంది. IUCN రెడ్ లిస్ట్ ఉంటుంది, ఆ రెడ్ లిస్ట్లో మెన్షన్ చేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. సైట్స్ అనేది ఏంటి అంటే, ఇది ఈ రెడ్లీ ఆలివ్ టర్టిల్స్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. షెడ్యూల్ 1 ఆఫ్ సైట్స్ ప్రోగ్రామ్ అంటాం. సైట్స్ అంటే ఏంటి అంటే, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ in endangered species in wild flora and fauna అంటాం. దిస్ ఇస్ ద వన్, సైట్స్ అంట. ఈ సైట్స్ ప్రోగ్రాంలో లిస్ట్లో కూడా ఇది నోటిఫై అయినది అనమాట. ఆలివ్ టర్టిల్స్, రెడ్లీ ఆలివ్ టర్టిల్స్ సైట్స్ షెడ్యూల్ 1లో ఉందన్నమాట. తర్వాత TEDs అంట. TEDs అంటే ఏంటి అని అంటే, మనకి TED అంటున్నాం కదా, టర్టిల్ ఎక్స్క్లూజన్ డివైజెస్ అంటే ఈ వలలో పడకుండా వీటిని చేయడానికి ఉపయోగిస్తున్న వస్తువులు, డివైజులు అనమాట. తర్వాత ఆపరేషన్ ఒలివియా. ఈ ఆపరేషన్ ఒలివియాని
ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకి. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఈ అంతరించిపోకుండా వీటిని కాపాడడం ముఖ్య ఉద్దేశం అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత కనుక చూస్తే మనం నెక్స్ట్ కనుక చూస్తే ఇంకొక కొన్ని పాయింట్స్ చూస్తే ఇక్కడ చూడండి, వీటి సంఖ్య ఎక్కువగా మనకి ఈ ఒడిస్సాలో ఉన్న ఈ రెడ్ ఆలివ్ టర్టిల్స్ యొక్క నెంబర్ గహిర్మాతాలో, ఋషికులియా, తర్వాత దేవి నది, దేవి రివర్ అంటారు, దేవి రివర్. ఈ ప్రాంతాల్లో వీటి సంఖ్య మనకి బాగా విరివిగా కనిపిస్తుంది అనమాట. ఒడిస్సాలోని గహిర్మాత, ఋషికులియా బీచ్ల్లో, తర్వాత దేవి నది దగ్గర వీటి సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, ఆలివ్ రైడ్లీ టర్టిల్స్. తర్వాత మరి నెక్స్ట్ కనుక వెళ్తే ఇక్కడ చూడండి, ఈ స్ట్రాటో వాల్కనో అంటే మనకు తెలుసు కదా, అగ్నిపర్వతాలు కదా. స్ట్రాటో వాల్కనోస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్ట్రాటో వాల్కనోస్ ఇలా వర్టికల్గా చాలా భయంకరమైన పొగలతోటి మీథేన్ వాయువుని, ఇదిగోండి మీథేన్ వాయువు కనిపిస్తుంది కదా, మీథేన్ వాయువుని విరజిమ్ముతూ మనకి రీసెంట్గా కనిపించడం జరిగింది. మౌంట్ ఫ్లాంటన్ అనే ప్రాంతంలో, మౌంట్ ఫ్లాంటన్ కదా, మౌంట్ ఫ్లాంటన్ ఈ ఫాంటన్ అనేది ఎక్కడుంది అంటే మనకి ఇథియోపియాలో ఉందన్నమాట. ఇథియోపియా, ఈ మౌంట్ ఫ్లాంటన్ అనే ఇథియోపియాలో ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే ఇది మీథేన్ వాయువులని విరజిమ్ముతుందన్నమాట. మీథేన్ వాయువుని విరజిమ్ముతూ చాలా భయానకమైన పరిస్థితులను క్రియేట్ చేసిందనమాట. ఈ విధంగా మనకి దీనికి ముందు 1820లో ఇలాంటి విస్ఫోటనం జరిగింది ఇథియోపియాలో, ఈ మౌంట్ ఫ్లాంటన్. అలాంటిది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది, దాదాపు 100 సంవత్సరాలు దాటిన తర్వాత జరగడం అనేది, 100 సంవత్సరాలే కాదు కదా, 200 సంవత్సరాలు, 200 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఇలాంటి విస్ఫోటనాన్ని స్ట్రాటో వాల్కనోని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. అది పరిస్థితి. అందుకని ఇది మనకి వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ దీనిది ఏంటి అని అంటే మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా చాలా చాలా కటువైన వాయువు అనమాట. అండ్ ఇంకా డేంజరస్ గ్యాస్ అని చెప్పాలి. ఎందుకనంటే 20 సంవత్సరాల్లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల వచ్చే ముప్పు కంటే మీథేన్ నుంచి వచ్చే ముప్పు 80% ఎక్కువ ఉంటుంది. 20 సంవత్సరాల్లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల వచ్చే ముప్పు కంటే 80% ఎక్కువ ముప్పు మీథేన్తో ఉంటుంది. సో డేంజరస్ గ్యాస్ అనమాట, డేంజరస్ వన్. మిథైన్ ఐసోసైనేటే కదా మనకి లాంగ్ బ్యాక్ మన ఇండియాలో కూడా చాలా ఇష్యూ క్రియేట్ అయింది అలాగనమాట. సో మీథేన్ గ్యాస్ వచ్చినప్పటికి మోస్ట్ డేంజరస్ వన్ మనకి అది. సో దాని గురించి మనకి ఇది న్యూస్లో ఉంది. ఈ స్ట్రాటో వాల్కనో అంటాం దీన్ని, ఇలాంటి వాటిని స్ట్రాటో వాల్కనోస్ అంటారు. మిథేన్ ఐసోసైనేట్ అంటాం, మిథేన్ ఐసోసైనేట్ మనకి మన మధ్యప్రదేశ్లో మనకి చాలా స్పెషల్గా దాని గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిన వార్తల్లో కూడా ఉన్న అంశం కింద చెప్పుకుంటాం కదా. భోపాల్లో కదా, భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం కదా, భోపాల్ గ్యాస్ ట్రాజడీ, దానిలో మిథేన్ ఐసోసైనేటే కదా. సో ఇక్కడ మనకి ఈ మీథేన్ గ్యాస్ అనమాట. ఇప్పుడు కాంటెక్స్ట్లోకి వద్దాం. ఇంకొన్ని ఇలాంటివి అంటే ఈ స్ట్రాటో వాల్కనోస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ మౌంట్ ఫుజీ అని ఒకటి ఉంది, మౌంట్ ఫుజీ. ఇది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇదే రకమైందనమాట. ఇలాంటి మీథేన్ గ్యాస్ని ఇచ్చేదే మౌంట్ ఫుజీ, జపాన్ అనమాట. అది మౌంట్ ఫుజీ జపాన్. తర్వాత అలాగే మౌంట్ వెసూవియాస్ మనకి ఇది ఇటలీకి చెందిందనమాట, ఇటలీలోది. అలాగే మౌంట్ ఎట్నా కూడా మనకి ఇటలీలోదే. మౌంట్ రైనియర్ వచ్చినప్పటికీ అమెరికాకు చెందిందనమాట, అమెరికాకు చెందిన ఈ వోల్కనో ఇది. ఇవన్నీ వర్టికల్ వోల్కనోస్ కింద, స్ట్రాటో వోల్కనోస్ కింద చెప్తారు. తర్వాత క్రాకాటోవా వచ్చినప్పటికి ఇది ఇండోనేషియాదనమాట, ఇండోనేషియా. ఈ వోల్కనోలు అన్నీ మీథేన్ టైప్, ఈ టైప్వే అనమాట, స్ట్రాటో వోల్కనోస్ అనమాట. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మౌంట్ ఫ్లాంటన్
ఎక్కడంటే ఇథియోపియాలో రీసెంట్గా మనకి వార్తల్లో కనిపించింది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్. ఈ భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరిగింది? భారత్ ఆర్ ఇండియా అంటాం కదా, ముంబైలో జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటాడు? ముంబైలో జరిగింది. దీని అంటే దేని గురించి అని అంటే మనకి ఇక్కడ దీన్ని అడ్రస్ చేసింది ఎవరు అంటే మన పరిశ్రమల శాఖ మంత్రి, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనమాట. పీయూష్ గోయల్ కదా, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి. ఈయన లాంచ్ చేశారనమాట. అంటే పెట్టుబడుల కోసం అనమాట. పెట్టుబడుల కోసం అనువైన ప్రదేశాలని ఎంచుకోవడం కోసం ఈ భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ముంబైలో. ఖచ్చితంగా అడుగుతాడు ముంబైలో అని. ఎక్కడ అని అడుగుతాడు? ముంబైలో. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. యా, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, జీన్ హాక్మన్. ఇతను ఫేమస్ యాక్టర్ అనమాట, చాలా ఫేమస్ యాక్టర్. ఇతను మనకి గ్రామీ అవార్డ్స్ తర్వాత పోతే చాలా స్పెషల్గా రికగ్నైజ్ చేయబడ్డ ఒక యాక్టర్ అనమాట. ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. జీన్ హాక్మన్. సో చాలా స్పెషల్ పర్సన్ కింద చెప్తాం. అంటే మనకి ప్రెస్టీజియస్ అవార్డు, అంటే ప్రపంచవ్యాప్తంగా చలనచిత్రానికి సంబంధించి చాలా స్పెషల్గా చెప్పే అవార్డ్స్లో మనకి గ్రామీ అవార్డ్స్తో పాటు మనకి ఆస్కార్ 2 సార్లు వచ్చిన పర్సన్ ఇతను, యాక్టర్ ఇతను. ఆస్కార్ అవార్డు రెండు సార్లు. ఆస్కార్ కదా, ఆస్కార్ 2 సార్లు. తర్వాత గ్రామీ అవార్డులు కూడా వచ్చాయి. గ్రామీ అవార్డులు వచ్చిన చాలా ప్రముఖ నటుడు అనమాట. ఇతను మరణించడం జరిగింది, అమెరికాస్తుడు. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. స్పేస్ రేడియేషన్ గురించి కాన్ఫరెన్స్. స్పేస్ రేడియేషన్ అంటే మనకి అంతరిక్షంలో ఈ రేడియేషన్ ఉంటుంది కదా, రేడియేషన్ ద్వారా అంటే మనము స్పేస్లోకి శాటిలైట్స్ రిలీజ్ చేస్తాం. తర్వాత పోతే చాలా రకాల శాటిలైట్స్ మనకి ఆ కమ్యూనికేషన్ కోసమో లేకపోతే ఇంకొక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి బోల్డంతా అన్ని కంట్రీస్ ఏం చేస్తాయి, అంతరిక్షంలోకి వాటి స్పేస్ మిషన్స్నో శాటిలైట్స్నో పంపడం జరుగుతుంది. బాగుంది. అయితే అక్కడ మరి వీటి నుంచి వస్తున్న రేడియేషన్ గురించి డిస్కస్ చేయడానికి ఢిల్లీలో వీళ్ళు స్పేస్ రేడియేషన్ గురించి ఒక కాన్ఫరెన్స్ని పెట్టారు. ఎక్కడ జరిగింది అని అంటే ఈ స్పేస్ రేడియేషన్ కాన్ఫరెన్స్ మనకి న్యూఢిల్లీలో జరిగింది. దీనిలో ఏంటి అని అంటే స్పేస్ రేడియేషన్ కాన్ఫరెన్స్లో ఈ రేడియేషన్ తగ్గించడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద డిస్కస్ చేయడం జరిగిందనమాట. న్యూఢిల్లీ అని ఇంపార్టెంట్, ఎక్కడ జరిగిందని అడుగుతాడు, న్యూఢిల్లీలో అనేసి మనకి తెలిస్తే సరిపోతుందనమాట, అది పాయింట్. తర్వాత చూద్దాం. ఇది ఇంపార్టెంట్ వన్. ఉడాన్ యాత్రీ కేఫ్. ఉడాన్ కదా, ఉడాన్ యాత్రీ కేఫ్. ఉడాన్ అంటున్నాం కదా, ఉడాన్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మారేవాళ్ళు, ఉడాన్ అంటాం కదా. ఉడాన్ అంటే ఉడే దేశ ఆమ్ నాగరిక్. అంటే ఇది దేనికి సంబంధించింది అని అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించింది అనమాట. సివిల్ ఏవియేషన్కి సంబంధించిన అంశం, పౌర విమానయానానికి అనమాట. పౌర విమానయానానికి సంబంధించింది అనమాట ఉడాన్ యాత్రా కేఫ్. ఉడాన్ యాత్రా కేఫ్ అంటే ఏంటంటే మనకి హైజీన్ ఆర్గానిక్ ఫుడ్ తోటి ఈ ఎయిర్పోర్ట్లో ఇలాంటి కేఫ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రైస్ జనరల్గా మనకి ఆ కెఫ్టేరియా లాంటివి కనుక చూసామనుకోండి మన ఎయిర్పోర్ట్లో వాటిలో చాలా హై కాస్ట్ ఉంటాయి. ఈవెన్ వాటర్ బాటిల్ లాంటివి కూడా 200, 300 అలా ఉంటాయి. సో అలా కాకుండా నార్మల్ ప్రైసెస్ తోటి ఏవైతే కామన్ మ్యాన్ని కూడా ఫ్లైట్ ఎక్కిస్తారు అని మన నమో డ్రీమ్ కదా డ్రీమ్ ప్రాజెక్టే కదా ఉడాన్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్. ఉడాన్ అంటాం కదా. ఉడాన్ అంటే ఏంటి అంటే ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంటే ఏంటి అంటే ఉడే అంటే పైకి వెళ్ళడం, ఉడే దేశ్ అంటే డొమెస్టిక్ మన దేశంలో ఉన్న వాళ్ళని, ఆమ్ నాగరిక్ అంటే కామన్ మ్యాన్.
ఆమ్ ఆద్మీ పార్టీ అని వింటాం కదా. ఆమ్ ఆద్మీ అంటే ఏంటి అని అంటే కామన్ మ్యాన్ అనమాట. ఆమ్ నాగరిక్ అంటే కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కిచ్చే ప్రోగ్రామ్ అది ఉడాన్ అనేది. సో ఉడాన్ యాత్రా కేఫ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే చెన్నైలో ఇంట్రడ్యూస్ చేశారు. చెన్నై తమిళనాడు, చెన్నై తమిళనాడు ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఈపీఎఫ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ 112వ సమావేశం 112వ సమావేశం జరిగిందనమాట. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క 112వ సమావేశం జరిగింది. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మనకి నవంబర్ 1951లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అనమాట, సంస్థ అనమాట, ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో న్యూఢిల్లీలో ఉంది దీనికి ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ. దీని ఎగ్జిక్యూటివ్ కమిటీ 112వ సమావేశం మనకి సమావేశం మనకి ఢిల్లీలో జరిగిందనమాట, న్యూఢిల్లీలో జరిగింది. దీనికి మనకి ఇక్కడ సెక్రటరీ కార్యదర్శి ఉన్నారు కదా, లాజిస్టిక్స్ సంబంధించిన కార్యదర్శి ఈవిడ సుమితా దావ్రా దీనికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సుమితా దావ్రా ప్రత్యేక కార్యదర్శి అన్నమాట ఈవిడ. దేనికి అంటే డిపిఐఐటి. ఈ డిపిఐఐటి అనేది మనకి డిపిఐఐటి ఒకటి, సిఈసిఏ ఒకటి, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా కనిపించేవన్నమాట. సిఈసిఏ గురించి కూడా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు డిపిఐఐటి గురించి మాట్లాడతాను. డిపిఐఐటి అనేది ఏంటి అని అంటే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతిలో ఉంటుంది. కామర్స్ పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నడిచే డిపార్ట్మెంట్ అనమాట. ఇది డిపిఐఐటి అంట, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అంట. డిపిఐఐటి ప్రధాన కార్యదర్శి అనమాట, ప్రత్యేక కార్యదర్శి అనమాట. ఈ డిపిఐఐటి ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన సంస్థగా చెప్పుకుంటాం. మనకి జిఐ ట్యాగులు ఉన్నాయి కదా, భౌగోళిక గుర్తింపునిచ్చే జిఐ ట్యాగులు అంట. అలాంటి జిఐ ట్యాగులు ఇచ్చేది డిపిఐఐటినే. డిపిఐఐటిని జిఐ ట్యాగులని అనౌన్స్ చేస్తుంది అనమాట. సో అది దీని గురించి ఉన్న పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. స్టార్టప్ పర్యావరణ ప్రోత్సాహానికి డిపిఐఐటి. స్టార్టప్ పర్యావరణం ప్రోత్సాహానికి అంటే స్టార్టప్స్ ఉంటాయి కదా, అంకుర కంపెనీలు ఉంటాయి కదా, వాటి పర్యావరణాన్ని అంటే ఆ ఎన్విరాన్మెంట్ని, స్టార్టప్ ఎన్విరాన్మెంట్ని ప్రోత్సహించడానికి మనకి ఈ డిపిఐఐటి ముందుకు వచ్చిందనమాట. స్టార్టప్ పర్యావరణం ప్రోత్సాహానికి డిపిఐఐటి దీనికి ఏంటి అవసరం? డిపిఐఐటికి స్టార్టప్స్ గురించి అంటే అంకుర కంపెనీలు కదా స్టార్టప్స్ అంటే. ఈ అంకుర కంపెనీలను కనుక వృద్ధి చేస్తే అంటే ఇవి కనుక డెవలప్ చేశారనుకోండి, వీటిని వృద్ధి చేస్తే ఏమవుతుంది అంటే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. అందుకోసమని ఏం చేస్తున్నారు, ఈ అంకుర కంపెనీల పర్యావరణం అంటే స్టార్టప్ ఎన్విరాన్మెంట్ అనమాట. స్టార్టప్ ఎన్విరాన్మెంట్ మీద వాటిని ప్రోత్సహించడానికి డిపిఐఐటి ముందుకు వచ్చింది. దీనికోసం ఏమైంది అని అంటే డిపిఐఐటి ఒకరితోటి ఒప్పందం కుదుర్చుకుందనమాట. డిపిఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరితో అంటే పేటీఎం తోటి డిపిఐఐటి ఒప్పందం కుదుర్చుకొని ఈ స్టార్టప్ ఎన్విరాన్మెంట్ని వృద్ధి చెందించడానికి ఫోకస్ చేస్తుందన్నమాట. ప్రోత్సాహానికి డిపిఐఐటి ముందుకు వస్తుందన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. ఎవరితోటి అని అడుగుతాడు, పేటీఎం తోటి టైప్, పేటీఎం తోటి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. శిక్షా సంజీవిని బీమా పథకం. శిక్షా సంజీవిని బీమా అంటే ఇది ఏ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందంటే మనకి ఈ శిక్షా సంజీవిని పథకాన్ని రాజస్థాన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. రాజస్థాన్ ప్రభుత్వం
ఈ శిక్షా సంజీవిని అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. శిక్షా సంజీవిని అని అంటే ఏంటి అని అంటే ఎవరెవరైతే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బీమా సౌకర్యం కలిగించడం అనమాట. బీమా సౌకర్యం. సో శిక్షా సంజీవిని బీమా పథకం దానికోసం అనమాట. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే దీనికి కొన్ని అర్హతలు కూడా చెప్పారు. కొన్ని అర్హతలు చెప్తున్నారు. తర్వాత వీళ్ళు ఎంత బీమాని ఇస్తారనేది కూడా చెప్తున్నారు. ₹1,00,000 నుంచి ₹1,30,000 దాకా బీమా సౌకర్యాన్ని అందించబోతున్నారు. తర్వాత శిక్షా బీమా అంటున్నారు. శిక్ష అనేది ఏంటి అని అంటే చదువుకునే వాళ్ళకి కాబట్టి శిక్షా సంజీవిని అనే కాన్సెప్ట్ పెడుతున్నారు. అంటే వాళ్ళకి బీమా సౌకర్యం కలిగిస్తే ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఏమన్నా అయితే ఇలా వాళ్ళకి ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటుంది అనే దృక్పథంతో అనమాట. ఏ రాష్ట్రం అని అడుగుతాడు మనకి? రాజస్థాన్. ఈ శిక్షా సంజీవిని పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది అని అంటే అది రాజస్థాన్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. అనిల్ జోషి. ఈ అనిల్ జోషి అనే ఆయన మనకి చాలా ఫేమస్ కవి అనమాట. కవి, రచయిత, తర్వాత ఫేమస్ వ్యాసకర్త కూడా అనమాట. వ్యాసకర్త ఈయన ఎవరు? అనిల్ జోషి అనమాట. అనిల్ జోషి. ఈయన అనిల్ జోషి చనిపోయారనమాట. ఈయన మరణించారు. సో ఏ రాష్ట్రానికి చెందిన ఆయన అంటే మనకి ఈ బిలాంగ్స్ టు గుజరాత్ అనమాట. గుజరాత్కి చెందిన ప్రముఖ కవి, రచయిత, వ్యాసకర్త. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి 2025లో టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్లు. టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్లు అంటున్నారు. గ్లోబల్ బ్రాండ్లలో అత్యంత విలువైనవి మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొదటిది ర్యాంకుల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది యాపిల్ అనమాట. యాపిల్ బ్రాండ్. నెక్స్ట్ది మైక్రోసాఫ్ట్. మనకి అక్కడ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 దాకా రైట్ డైరెక్షన్లో ఉన్నాయి. 6th, 5th మారాయి చూడండి. తర్వాత గూగుల్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ 3rd పొజిషన్లో ఉంది. అమెజాన్ 4th పొజిషన్లో. తర్వాత వాల్మార్ట్ వచ్చేటప్పటికి శాంసంగ్ 5th పొజిషన్లో. వాల్మార్ట్ వచ్చేటప్పటికి 6th పొజిషన్లో ఉన్నాయి. ఇదిగోండి. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ 4 దేశాలు మనకి యుఎస్వేర్ అనమాట. ఫస్ట్ 4 కంపెనీలు. తర్వాత మనకి టిక్టాక్ డౌయిన్ చైనాకి సంబంధించింది. ఫేస్బుక్ వచ్చేటప్పటికి మనకి 8th పొజిషన్లో ఉందన్నమాట. ఫేస్బుక్ 8th పొజిషన్లో ఉంది. సో ఇది మనకి కావాల్సిన అంశాలు ఇవి. ఫస్ట్ 5 తెలుసుకుంటే చాలు. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, శాంసంగ్, వాల్మార్ట్. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి టాప్ బ్రాండ్లు అనమాట. ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్లు. అవి ఎన్ని కోట్ల మార్కెట్ విలువ ఉంది వాటికి అనేది ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేసుకున్నా. మార్కెట్ విలువ మనకు అవసరం లేదు, కానీ టాప్ 1, 2, 3 కంట్రీస్ అయితే ఖచ్చితంగా కావాలి. కంపెనీస్ తెలుసుకొని ఉండాలి. సో ఫస్ట్ది ఏంటి? యాపిల్ యుఎస్ బ్రాండ్, మైక్రోసాఫ్ట్ యుఎస్ బ్రాండ్, థర్డ్ది గూగుల్. లాస్ట్ టైం మనకి గూగుల్ 2nd పొజిషన్లో, మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ పొజిషన్లో ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేవంటే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏజిఎం అని ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఏఎంజీ ఉన్నాయి. 2024కి ఏజిఎం అని ఉన్నాయి. 2025కి ఏఎంజీ అయ్యాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. దట్స్ అ పాయింట్. ఓకేనా? ఇది మనకి దీనికి సంబంధించిన అంశం. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటిదాకా వీటిని ఫాలో అప్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంపార్టెంట్ 1, 2 సార్లు నోట్ చేసుకోండి. 100% ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.